ఆజ్ఞించుకుంటారు. ఇది దేవుని యొక్క అంతిమ దర్శనం. ఎప్పుడు ఇది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో రాసినటువంటి మాట. ఇది దేవుని యొక్క అంతిమ దర్శనం. లోకమంతటా కూడా ఏం రావాలంట? దేవుని సువార్త ప్రకటింపబడాలి. అప్పుడు మాత్రమే ఏమొచ్చిందంట? అంతం వచ్చింది. లేకపోతే రాదని క్లియర్గా దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలియపరచబడింది కదా. దీనికి సాదృశ్యమైనటువంటి మాట ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏమంటే, ఏంటంటే లోకమంతటికి ఏం రావాలంట? దేవుని యొక్క సువార్త ప్రకటింపబడాలి. దీనికి ముందుగా మనం చూసుకోగలిగితే ఇది అంతిమ దర్శనం దేవుడిది. అంటే అంతిమ దర్శనం అంటే చివరి దర్శనం. చివరి దర్శనం ఇది. అరే, మొదటి దర్శనం ఏంటి? ఆయనకి చివరి దర్శనం చెప్పాడు. ఈ భూమి మీద, ఈ లోకమంతటా దేవుని వాక్యం వినిపించబడాలి. అప్పుడు ఆయన రాక రాబోతున్నాయి. ఇది చివరి దర్శనం. ఇది మొదటి దర్శనం ఏంటి? మొదటి దర్శనము మనం చూసుకోగలిగితే దేవుని ఒక ప్రణాళిక మొదలుంది. ఏ ప్రణాళిక అంటే, ఆదాముని మట్టితో తయారు చేసి మానవుడిగా నాస్తికారంలో జీవాత్మ మూలినప్పుడు నరుడాయను, మనిషిగా అయ్యాడు. సో ఆయనకి సహాయం లేని వల్ల ఆయన యొక్క శరీరంలో నుంచి నరుల్లో నుంచి నాలిని తీశాడు. ఆమెకి హవ్వని పేరు పెట్టాడు. వారిద్దరిని ఈ రీతిలో ఆశీర్వదించాడు. వీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి మీద నింపబడాలా అనేటువంటి ఆశీర్వాదము ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాతే పిల్లలు పెట్టారు. మొదటి ఇచ్చాడు బ్లెస్సింగ్. దేవుడు మొదటి ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోడు. ఇది కంపల్సరీ నమ్మకం. సో ఈయన ఆశీర్వదించి మీరు విస్తరింపవాలని ఆశీర్వాదించిన తర్వాత వీళ్ళు ఏదైనా వనంలో వీళ్ళ మధ్య ఒక అగాధం ఏర్పడిపోయింది. ఏమవుతుంది? ఇది నిజమా అనేటువంటి మాట వినపడింది. ఒక మాటకి రకరకాలుగా రకరకాలుగా బాధలు జరుగుతుంది. ఈ రీతిలో ఆ యొక్క నిజమా అనగానే అమ్మ నమ్మేసి ఆ యొక్క దేవుడికి దేవుడు ఏం చెప్పండి, ఏదైనా మొత్తం నేను ఇది చూస్తున్నాను, ఇది రెఫరెన్స్ ఉంది, తిరిగి వస్తున్నాను. ఏదైనా మీరు మొత్తం తినండి, కానీ ఈ పొడుగు తినద్దు అని చెప్పేసి ఫాస్ట్ చేసుకుంటే ఈ పొడుగు తినద్దు, అన్ని తినండి అనగానే అన్ని జరుగుతాను, కానీ ఈ పొడునే తిన్నాను, చెయ్యొద్దన్న పని చేశారు. ఆ పొడుగు తిన్న వెంటనే వాళ్ళకి ఏం కలిగింది? కోల్పోయారు. ఈరోజు ఏదైనా ఉన్నటువంటి స్థితిగతులకి జాగ్రత్తగా ప్రశ్న కోల్పోయారు. కోల్పోయినాక నెట్ వేయబడ్డారు. నెట్ వేయబడిన తర్వాత అప్పుడు దాకా దేవుడు ఆదాముతో అవుతో ఎలా మాట్లాడేవాడు? ఎలా మాట్లాడేవాడు? వీళ్ళు ఆదాము హవ్వ ఏదైనా వనంలోని త్రోసివేయబడిన ఆదాము ఎలా మాట్లాడాడు? ఎలా మాట్లాడాడంటే ముఖాముఖిగా మాట్లాడాడు అని బైబిల్లో. అంటే ముఖాముఖిగా. ఉదాహరణకి ఇప్పుడు మీరు
మందిరంలో ఉన్నారు. ఈ మందిరంలో నేను మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. అదే నేను చేయాలంటే మీతో ఎలా మాట్లాడతాను? ఫోన్ ద్వారా, అంటే దూరంగా మాట్లాడతాను. ఇప్పుడు దగ్గరగా మాట్లాడుతున్నాను, ఫోన్ ద్వారా అయితే దూరంగా మాట్లాడాను. ఇప్పుడు ఈ ఏదైనా మనలో ఉన్నట్టుగా దేవుడు వాళ్ళతో దగ్గరలోనే మాట్లాడాడు. ఎప్పుడైతే వీళ్ళు చేతున్న పని చేసినందువల్ల వీళ్ళు త్రోసివేయబడ్డారు కాబట్టి, వెళ్ళబట్టబడ్డారు కాబట్టి ఇప్పుడు దూరం అయ్యాడు దేవుడు. దూరం అయ్యాడు. దూరమైన ఉన్న వీళ్ళు ఫలించారు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో ఫలించారు, అభివృద్ధి చెందారు, భూమి మీద విస్తారంగా జనాంగం అయిపోయారు. అయిపోయినప్పుడు దూరం అయిపోయినప్పుడు ఈ దూరమైనటువంటి పరిస్థితులు జనమంతా నిండిపోయిన తర్వాత ఆ నోవహుతో దేవుడు మాట్లాడాడు. నోవహు ఎలా మాట్లాడాడు? దేవుడు ముఖాముఖి మాట్లాడాడా? ఫోన్ ద్వారా మాట్లాడాడు. అంటే దూరం నుండి మాట్లాడాడు. నోవహు, జల ప్రళయం చెప్పిపోతున్నాను, నేను మిమ్మల్ని అందరినీ హ్యాపీగా వస్తే మీరు నాకు నా పోటీ లేదు, నా పలకరేట్ లేదు, నాతో మాట్లాడలేదు కాబట్టి లాభం లేదు, నేను ప్రజలందరూ చంపేపోతున్నాను, జల ప్రళయం తీసుకురాబోతున్నాను, ఇప్పుడు చెప్పు నువ్వు వాళ్ళందరికీ అని చెప్పేసి నోవహుని ఎదుర్కొన్నాడు. అంటే యాజకత్వాన్ని దేవుడు ఎదుర్కొన్నాడు. యాజకత్వం ద్వారా మొదట యాజకంగా దేవుడు ఎదుర్కొన్నాడు. యాజకుడు మీన్స్ పాస్టర్. యాజకుడిగా ఎదుర్కొన్నాడు. నోవహు మొదట పాస్టర్ ఎదుర్కొన్నాడు. నోవహు చెబితే ఎవరు వెళ్ళలేదు. అంటే వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ నోవహు మాట ఎవరు కూడా వీళ్ళ దేవుడు చెప్పిన రీతిలో ఓడ కట్టమన్నాడు, కట్టేశారు. వీళ్ళందరూ రావడానికి రాలేదు, అన్ని మీకు తెలుసు. కానీ ఆ జల ప్రళయం వచ్చేసింది, వాళ్ళందరూ కూడా నశించిపోయారు. ఈ ఓడలో ఉండేవాళ్ళు నోవహు. వీళ్ళ ద్వారా కూడా మన సంపద పెరిగిపోయింది. వీళ్ళు కూడా జనాలు ఎక్కువైపోయారు. వీళ్ళు కూడా జనాలు ఎక్కువైపోయి వీళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడంటే నోవహు ద్వారా. అబ్బాయి, ఇక దేవుడు ఒకసారి జలప్రళయం ఇచ్చినాక ఆయన మార్పులు పొందాడు. అబ్బాయి చంపేయకూడదురా, ఈ నిబంధన చేసుకున్నాను, సంపద మీద రాకూడదు, ఎందుకంటే నేనే కదా అభివృద్ధి చెందండి అన్నాను, నేనే కావాలా చంపేసాను, ఇది సంపద ఉందని వేరే రీతిలో శిక్షించాలని చెప్పేసి ఆ ఆలోచనతో, ఆ ప్రణాళికతో ఉన్నాడు. ఫస్ట్ ప్రణాళిక ఏంటంటే మేడతో చంపేసాడు. సెకండ్ ప్రణాళిక ఆలోచనతో ఇది చంపకూడదు, ఏదైనా శిక్షించాలన్నటువంటి ప్రణాళిక. కాబట్టి ఆ నోవహు కుమారుడు కూడా ఏం చేశారంటే, ఏం కట్టారంటూ బాబేలు గోత్రాలు అంటే కడతానికి ప్లాన్ చేశారు. ఆకాశం కట్టడానికి ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు నన్ను మించిపోయి స్థానం వచ్చింది కనుక ఈరోజు లూసిఫర్ ప్రవేశించి నన్ను మించిపోయి స్థానంలో తీసుకున్నాను కాబట్టి అప్పుడు దాకా వాళ్ళు కట్టేంత వరకు, కట్టినంత వరకు కూడా ఒకే మాట, ఒకే కట్టడే, ఒకే భాష. అప్పుడు దాకా ఉండేది ఒకే మాట, ఒకే కట్టడే, ఒకే భాష. వీళ్ళంతా ఒకే మాట మీద ఉండేవారు, ఒకే భాషలో ఉండేవారు, ఒకే విధానంలో ఉండేవారు. ఎప్పుడైతే దేవుడికి ఆదాము ఏ రీతిలో అయితే తప్పు చేశారో వీళ్ళు కూడా అదే రీతిలో తప్పు చేయడం వల్ల దేవుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చాడు. ఏ నిబంధన అంటే అది తరిగి కొట్టాడు, ఎన్నోళ్ళు సంభాషించట్లేదు. అప్పుడు దాకా ఉన్నటువంటి ఒకే భాష, ఒకే మాట మారిపోయింది. భాషలు మారిపోయింది, మనుషులు మారిపోయారు. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, అన్ని రకాల జనాలను ఆ యొక్క చెట్లాగా విడిపోయింది. అప్పుడు సెకండ్ అది విడిపోయింది. దేవుడు యాజకుడు పెట్టుకున్నాడు మాట్లాడటానికి, తర్వాత రాజులు పెట్టుకున్నాడు మాట్లాడటానికి, ప్రవక్తలు పెట్టుకున్నాడు మాట్లాడటానికి, న్యాయాధిపతులు పెట్టుకున్నాడు మాట్లాడటానికి. దేవుడితో, ప్రజలతో. మొదట ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆదాముతో వేరైపోయాడు. తర్వాత
ఫోన్ లో మాట్లాడేది అర్థం ఉంటారు, భాష అర్థం ఉంటారు. ఫోన్ లో మాట్లాడేది ఆ ఫోన్ కూడా సిగ్నల్ పోయింది అంటే ఫోన్ తో మాట్లాడే డైరెక్ట్ అప్పుడు కూడా ఫోన్ లో కూడా పోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే మనిషిని పెట్టాడు, యాజకుడు పాస్టర్ యాజకుడు పెట్టాడు. ఈ యాజకుడు ద్వారా మాట్లాడుస్తున్నాడు, ప్రవక్త ద్వారా మాట్లాడించాడు, రాజు ద్వారా మాట్లాడించాడు, న్యాయాధిపతులు. ఈ యాజకుడు ఎక్కడుంటాడు? దేవాలయంలో ఉంటాడు. ప్రవక్త ఎక్కడుంటాడు? ఊళ్ళో ఉంటాడు. రాజు ఆడుంటారు, కోటలో ఉంటారు. న్యాయాధిపతులు లాయర్స్ ఆడుంటారు, కోర్టులో ఉంటారు. వీళ్ళ దగ్గర వీళ్ళు కొంతవరకే పరిమితంగా ఉంటారు. అన్ని చోట్లకి వీళ్ళు వెళ్ళలేదు కనుక వీళ్ళు అంతవరకే ఉన్నారు, అంతవరకే పనిచేస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అంతిమ యాత్ర అనేది ఆయన యొక్క ఆలోచన వచ్చేసింది. ఇంకా లాభం లేదు బాబు, వీళ్ళు ఎంత చెప్పి ఎంత మందిని ఉపయోగించినా కూడా వీళ్ళు మాట్లాడలేదు కనుక వీళ్ళ దగ్గరికి నేనే వెళ్ళాలని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మానవుడిగా తల్లిదండ్రులను వచ్చి మట్టి మనిషిలాగా జన్మించాడు. ఆయన మట్టి శరీరం దాల్చాడు, జన్మించాడు. అప్పుడు ఆయన ఈ 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రణాళికతో వచ్చాడు ఈ భూమి మీదకి. మొదటి ప్రణాళిక ఏంటంటే భూమిని నింపాడు, అది మొదటి ప్రారంభం. తర్వాత రెండో ప్రణాళిక ఏంటంటే అంతిమ ప్రారంభం, అంతిమ యాత్ర. మొదటిదేమో ప్రారంభం, రెండోది అంతిమ యాత్ర, అంతిమ దర్శనం. అంతిమ దర్శనాన్ని ఈ రీతిలో కనుక్కున్నాడు. మనం చదివిన రీతిలో 24:14 చదివాం. సర్వలోకానికి తెలియాలంట. సర్వలోకం తెలియాలి. ఎవరు తెలియాలా? దేవుని సువార్త తెలియాలా, సర్వలోకానికి తెలియాలా. సర్వలోకానికి తెలియటానికి ఆయన మానవుడుగా పుట్టాడు. లోక సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే దావీదు పలుకుతున్నట్టుంది, లోక రక్షకుడు మీ కొరకు. లోక అన్నాడా లేక దేశం అన్నాడా? లోకం అన్నాడా, దేశం అన్నాడా? లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోకం మొత్తం పుట్టి ఉన్నాడు అనేది లోకానికి తెలియపరిచాడు. ఇదంతా తెలిసింది లోకానికి. ఎవరి ద్వారా తెలిసింది లోకానికి? ఎవరి ద్వారా? కొంత దూరం మాత్రమే తెలిసింది, కొంత దూరమే తెలిసింది, అంతటా తెలియక. బెత్లెహేము ఎక్కడ తెలిసింది? యెరూషలేములో మాత్రమే తెలిసింది ఒక రక్షకుడు పుట్టాడని. అంతటా తెలియక అంటే యెరూషలేము ఆ దేశంలో మాత్రమే తెలిసింది, అంతటా తెలియక. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన ప్రణాళిక కదా పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఇప్పుడు ఆయన దేవుని యొక్క దర్శనం ఏముందో తెలుసా? చూడండి, హబక్కు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఏముందో? హబక్కు 2వ అధ్యాయం 14వ వచనం చదువు. ఏలయనగా చూడండి, సముద్రం అంట దేనితో నిండి ఉన్నది? సముద్రం దేనితో నిండి ఉన్నది? జలము. జలం అంటే ఏంటి? జలం అంటే ఏంటా? జలం అంటే నీళ్లు. ఈ భూమి మీద నీళ్లు తెలుస్తారు కదా. మూడు చోట్ల, 3 పక్కల భూమికి 3 పక్కల సముద్రం ఉన్నాయి, 4వ పక్క కాయలు ఉంటాయి. అంటే తూర్పు బంగాళాఖాతం, పడమట అరేబియా మహాసముద్రం, ఉత్తరం హిందూ మహాసముద్రం, దక్షిణం హిమాలయ పర్వతాలు. ఉత్తర హిమాలయ పర్వతాలు. సరే, హిమాలయ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఒక పక్క నీళ్లు లేవు, 3 పక్కల మాత్రమే నీళ్లు ఉన్నాయి అనుకున్నాం. మరి హిమాలయ పర్వతాలు అంటే ఏంటి? మంచు కొండలు. మంచు ఎండకి కరిగిపోతే నీళ్ళు అవుతాయి. అది కూడా నీళ్ళే. అంటే భూమికి నలుమూలల నీళ్ళే. అంటే ఈ భూమికి నలుమూలల ఏ రీతిలో నీళ్లు ఉంటాయో
నలుమూలలో ఈ భూమి మీద నీళ్ళు ఏ రీతిలో ఉన్నాయి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సువార్త ఈ నలుమూలలో వ్యాపించాలంట. ఈ నలుమూలల వ్యాపించాలంట. ఈ నలుమూలలు వ్యాపించడానికి దేవుని యొక్క కోరిక కలిగి ఉన్నాడు. ఎలా వ్యాపించాలా అనేది, ఎక్కడెక్కడ వ్యాపించబడాలి. ప్రకటన 7:9 చదివితే, ప్రకటన 7:9 అందు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో నుండి చాలా మంది. ఇక్కడ మనకు కావాల్సింది ప్రతి జనము, ప్రతి దేశము, ప్రతి ప్రజలు, ప్రతి వంశము, ప్రతి భాషలు. సో ఈయన ఈ భూమి మీద నీరు ఏ రీతిలో ఉందో, ఈయన యొక్క యెహోవా ప్రభావం, మహాప్రభావం భూమి అంతా వ్యాపించాలి కనుక ఈ యొక్క సువార్త మొత్తానికి తెలియపరచబడాలి కనుక రాష్ట్రాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, పట్టణాలు, ఈ మొత్తానికి వెళ్ళాలి. ఈ మొత్తానికి వెళ్ళాలి. ఏ ఒక్క గ్రామం మిస్ అవ్వకూడదు, ఏ ఒక్క రాష్ట్రం మిస్ అవ్వకూడదు, ఏ ఒక్క దేశం మిస్ అవ్వకూడదు, ఏ ఒక్క జిల్లా మిస్ అవ్వకూడదు. అన్నిటికీ వెళ్ళాలంట. అన్నిటికీ వెళ్ళాలంటే ఎవరు వెళ్ళాలా? ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారు? యాజకులు ఎవరు? మందిరమే. లాయర్లు ఎవరు? ఓకే. ప్రవక్తలు ఎవరు? గ్రామమే. రాళ్ళు వెళ్తారా? వాళ్ళు మరి ఆయన అంతిమ ప్రణాళిక ఏంటి? సర్వ సృష్టికి తెలియపరచబడాలి. అప్పుడే రాకూడదు. లేకపోతే రాదని ఒక ప్రణాళిక అందరూ ఏ ఒక్కరు నశించుకోకూడదనేటువంటి ఆలోచన వచ్చాడు. మొదట ఏం చేశాడు? దర్పేశాలని ప్రళయం చేశాడు. తర్వాత సంపూర్ణ బాబేలని నిబంధన చేసుకొని భాషను మార్చేశాడు. భాషను అంటే అందరూ సంపూర్ణ ప్రణాళికతో ఆయన ఉన్నాడు. అందరికీ విశ్వాసం వెళ్ళాలని. కానీ ఆయా భాషలు మాట్లాడే దగ్గర కూడా సువార్త వెళ్ళాలంట. ఈ యొక్క భారతదేశంలో భాషలు 5,440 భాషలు ఉన్నాయి. 5,440 భాషలు. ఈ భాషలో మరి మనకు తెలిసిన భాషలు మహారాష్ట్ర భాషలు 5,000 భాషలు. మరి మిగతా వాళ్ళందరికీ యేసు ప్రభువుని తెలియపరచాలంటే మరి ఎవరు? యాజకులు, పాస్టర్లు ఎవరో, రాజులు ఎవరో, ప్రవక్తలు ఎవరో, లాయర్లు ఎవరో. అందుకనే ఆయన ఆజ్ఞతో ఉన్నాడు. ఆ దేవుని ఆజ్ఞ ఉండాలి. అది మత్తయి సువార్త 8:8లో శిష్యులు తయారు చేయబడగా, అందుకని ఆయన ఆజ్ఞ కనుగొని ఆజ్ఞతో వచ్చాడు. రాట వచ్చాడు. శిష్యులు ఎన్నుకున్నాడు. శిష్యులు ఎన్నుకొని ఏం చేశాడు? 28 చూడండి, 28, 18, 20. 18 యేసు వారి దగ్గరకు వచ్చి పరలోకమందును భూమి మీదను చూడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు చెప్పండి? ఎవరికి తెలుస్తుంది? శిష్యులు చెప్పాడు. నాకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కనుక, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్ అన్నాడు. సమస్త జన్ అంటే దానికి ఇంకా కొరత లేదు. అమెరికా అని, ఆస్ట్రేలియా అని, భారతదేశం అని, పాకిస్తాన్ అని, ఇంకోటి పేరు లేదు. సమస్త అందరూ ఏం చేయాలంట? శిష్యులుగా చేయబడతారు. శిష్యులుగా చేసి వారికి ఏం తెలియపరచాలా? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో
బాప్తిసం ఇవ్వాలి. వీళ్ళకి చెప్పినటువంటి ఆజ్ఞ, మీరు నన్ను వెంబడించారు, నా గురించి తెలుసుకున్నారు, నా మరణాన్ని చూశారు, నా పునరుద్ధాన్ని చూశారు. మీరు బయలుదేరండి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వజనులందరికీ సువార్త ప్రకటించండి. దేని గురించి? మొదటి నీ గురించి చెప్పు, తర్వాత వాళ్ళ గురించి కలుపుకో, తర్వాత నా గురించి చెప్పు. అంటే నా స్టోరీ, నీ స్టోరీ, దేవుడి స్టోరీ, యేసు స్టోరీ లాగా నా గురించి చెప్పు, నీ గురించి చెప్పుకో, వాళ్ళ గురించి అడుగుకో, నా గురించి చెప్పని ఆయన వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఆ అధికారం ద్వారా వాళ్ళు సర్వలోకానికి వచ్చేసారు, అందరికీ సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. మొదటి శతాబ్దం 70 సంవత్సరాల ప్రారంభంలో వచ్చారు. ఈరోజు ఇప్పుడు 13లో మనం కూడా ఆయన సువార్త గురించి ఏర్పడుతుంది. అంటే సర్వలోకానికి తీసుకొచ్చాడు, సర్వలోకానికి ఆయన సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో సంఘాల వల్ల కావట్లేదు, చాలా మందికి తెలియట్లేదు సువార్త. సంఘాల వల్ల కావట్లేదు, ప్రవక్తల వల్ల కావట్లేదు, రాజుల వల్ల కావట్లేదు, న్యాయాధిపతుల వల్ల కావట్లేదు. కనుక మీరు చేయగలుగుతారనేటువంటి ప్రణాళిక ఎప్పుడు పొందుతున్నాడు? ఎప్పుడు పొందుతున్నాడు ప్రభు? అంతిమ దర్శనం 2025 సంవత్సరం మేము శిష్యులు ఇప్పుడుగా తయారు చేసి అప్పుడే ఈ ప్రణాళిక పొందుకొని ఆయన సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి శిష్యులు ఉంటున్నాడు. ఇప్పుడు మనకి అదే పరిస్థితిలో మనకి మళ్ళా రెడీ జరుగుతుంది. ఇది అదే పరిస్థితిలో శ్రమంలో ఇప్పుడు ఒకరింటి నుంచి ఒకళ్ళే వస్తున్నారు ప్రార్థన, ఉపవాసముడికి ఒక్కొక్కళ్ళే వచ్చారు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళు మరి శిష్యులుగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు భార్య భర్తను చేసుకోవాలి, భార్యని శిష్యులుగా చేసుకోవాలంటే తెలియపరచాలి. అంతేనా? అందుకని ఈ యొక్క శిష్యులు తయారు చేయకపోతే విధానం, ఎలా తయారు చేయాలి అనేటువంటి విధానం చేసేసరికి ఒకటి నీ స్టోరీ, నా స్టోరీ, దేవుని స్టోరీ ద్వారా ఈ శిష్యులు తయారు చేసే విధానం అయింది. ఒకటి నీ స్టోరీ లేదా నా స్టోరీ, నీ స్టోరీ, దేవుని స్టోరీ. నా స్టోరీ అయ్యా, నాకు ఈ రీతిలో బాధపడి, ఇన్ని కష్టాలని, నొప్పుల్ని, ఇన్ని శ్రమలు అని నీకు చెప్పుకుంటే నువ్వు కూడా ఏం చెప్తావు? నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది, నాకు ఇన్ని కష్టాలు, నాకు ఇన్ని బాధలు, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అని నువ్వు కూడా అదే చెప్పుకుంటావు. అప్పుడు మరి నీకు ఎలా తీరిని ఈ బ్రతికి కారణం ఉందంటే, నేను పాస్టర్ గారు చేసి విన్నాను, యేసు ప్రభు ప్రార్థన చేసుకుని సమాధానం ఇస్తాడని నేను వెళ్ళి ప్రార్థన చేశాను, ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఈరోజు కట్టాల్సినప్పుడు ఆయన ఇప్పుడు కాపీ వచ్చేసాం అన్నాడు. తీరిపోయింది, జ్ఞాపకం ఉంటుంది నాకు. ఈరోజే కట్టాల్సి వచ్చేది, నేను ఈరోజు వచ్చే సంవత్సరం అన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేశాను, ఆయన నా బాధని తీర్చాడు అని నువ్వు చెప్పినట్టు నువ్వు కూడా వీలైతే చేసుకో, ప్రార్థన చేసుకో. అన్నాడు. ఒక మాటకి ఎందుకు అడగాల్సింది? అడుగు, అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు అన్న విధానంలో ఆయనకి యేసు గురించి తెలియపరచగలిగితే, ఆయన కూడా విశ్వసించి ఆయన కూడా ప్రార్థన చేయగలిగితే, ఆయన నీ జరిగినట్టు పేరు ఆయన కూడా జరిగితే తెల్లారి ఆయన కనపడంగానే అన్న అక్క పిలిచి ప్రార్థన చేయించుకుంటాడు. మరొకసారి ఆయన మారుతాడు, మారు మనసు పొందుతాడు, బాప్తిసం పొందుతాడు. ఆయన శిష్యుడుగా ఆమె శిష్యురాలుగా తయారవుతుంది. ఈ రీతిలో సర్వజనులకి ఈ రీతిలో సువార్త యేసు గురించి విస్తరింపైందని గొప్ప మంచి ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభువు వచ్చే ముందు తీసుకొచ్చినటువంటి ప్రణాళిక నేటి దినాల్లో ఈ 2020 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఈ డిజైబుల్స్ ట్రైనింగ్ అని ఈ యొక్క ప్రయోగము దేవుని మహత్వం బట్టి బాగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రోగ్రాం ఇక్కడ జరిగేది గత 3 దినాలు ఈ ప్రోగ్రాం మన మధ్యలో జరిగింది.
ఎలా తయారు చేయాలనే విధానము ఈ స్టోరీ నా స్టోరీ యేసు స్టోరీ తెలియపరిస్తే చక్కగా ముందుకు సాగించాలి ప్రణాళికని నేర్పించి ఉన్నారు వాళ్ళు. ఈ ప్రణాళికను పట్టుకొని ముందుకు కాస్ట్లే కాదు పోయేది. ఎన్నటువంటి విశ్వాసం మీరు కూడా శిష్యులు తయారు చేయాలి. మేము ఏడగలుగుతున్న మేము ఏడగలుగుతామయ్యా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు అనుకోకుండా తయారు చేసుకునేటువంటి విధానం తెలియపరిచారు. ఎవరైతే శిష్యులుగా తయారు చేసుకుంటారో వాళ్ళ క్రెడిట్ దేవుడు, ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళకే దేవుడు ఇస్తాడు బహుమానం అని దేవుడి యొక్క దాసులు ప్రాంతం నుంచి అన్నది 3 రోజులుగా తెలియపరిచినటువంటి విధానం ఇది. ఈ యొక్క విధానంలో మొదట తయారు చేయడానికి శిష్యులు తయారు చేయడానికి కారణం మీ స్టోరీ నా స్టోరీ దేవుడి స్టోరీ. అందుకని గతంలో ఉన్నటువంటి ప్రారంభ ప్రణాళికలో యోగేశ్వర ప్రభు దేవుడికి ఉపయోగపడలేదు. కానీ యేసు వచ్చిన తర్వాత ఆయన ప్రణాళిక ఏమైంది? సిద్ధపరచబడింది. ఆయన ప్రణాళిక ఏమైంది? సంపూర్తయింది. సర్వలోకానికి సువార్త అందింది. విన్నటువంటి వారికి కూడా మళ్ళా దాన్ని కొనసాగించాలి. ఏ ఒక్కరు నశించుకోకూడదు, అందరూ మార్పు పొందాలా అనేటువంటి ప్రణాళిక అనేటువంటి ఆత్మీయత మనకి ఎత్తారని ఇచ్చాడు కనుక ఈ యొక్క ప్రణాళిక మనం ఏం చేయాలంటే ఇలాంటి మనము కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? 3 రోజుల నుంచి ప్రయత్నించుకుంటున్న ఎవరి కొరకు వాళ్ళు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఉపవాస కూడికలో మరి నీ కొరకు ఈ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటానికి తీర్మానం చేసుకో. దేవుని కొద్ది మాకు దీవించండి కనుక ఆమె అందరూ ప్రార్థన చేయని అందరూ ఏకీభవించేది ప్రార్థన. మీరు కూడా